హాయ్ అండి అందరికీ. చూసారు కదా, మన థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఇవాళ నేను మా బాబు కోసం అయితే స్ప్రౌట్స్‌తో ఉగ్ అయితే రెడీ చేస్తున్నానండి. దానికోసం ఏమేమి తీసుకున్నానంటే పెసలు, శనగలు, అదే అలసందలు అంటారు కదా, అవి ఈ 3 అయితే తీసుకొనున్నానండి. మనకు పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ అవసరం కదా, సో వీటిలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటది. సో నేను ఈ 3 అయితే తీసుకున్నాను. ఇవి ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని అవి ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి. తీసుకొని బౌల్‌లో అయితే వేసుకున్నాను. వేసుకొని ఇవి నైట్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకొని అవి నైట్ అంతా అయితే మనం సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత నైట్ అంతా అయితే నానబెట్టేసుకున్నాను. నానిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అవి మళ్ళీ బాగా వాష్ చేసేసుకోవాలి. నానిపోయిన తర్వాత చూసారా, ఇలా అయితే నేను ఈ బౌల్‌లో నానబెట్టుకున్నాను కదా, ఇవైతే మళ్ళీ నేనైతే వాష్ చేసేసుకొని ఒక స్ట్రెయినర్‌లో శుభ్రం వాటర్ అనేది వడకెట్టేసుకున్నాను. వడకెట్టేసుకున్న తర్వాత మన దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉంటే ఓకే. నా దగ్గర అయితే స్ప్రౌట్స్ మేకర్ ఉంది. సో నేను దాంట్లో అనేది వేసేసి స్ప్రౌట్స్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఒకవేళ స్ప్రౌట్స్ మేకర్ లేకపోతే క్లాత్‌లో కట్టేసినా కానీ మొలకలు వస్తాయి. నాకు ఎందుకో బట్ క్లాత్‌లో కడితే అవి ఏంటో స్మెల్ వచ్చినట్టుగా ఉంటాయి. సో నేను ఈ స్ప్రౌట్స్ మేకర్ అనేది మీషోలో అయితే తీసుకున్నానండి. స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. నేను ఆ మార్నింగ్ లెగిసి చూసాను. బట్ స్ప్రౌట్స్ లైట్‌గా వచ్చాయి చూసారా. సో నేను ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఉంచేసానండి. ఇంకా ఆ డే మొత్తం అయితే ఉంచేస్తే నెక్స్ట్ డే ఇంకా మొలకలనేవి చాలా బాగా వచ్చాయి. చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. ఇలా మొలకలు చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్ప్రౌట్స్ మేకర్ అయితే నాకు యూజ్ అవుతదండి. మీకు మీషోలో ఉంటది, సెర్చ్ చేయండి. చూసారా, మొలకలనేవి ఇలా అన్నిటికి కూడా చాలా వచ్చాయి. ముందు చూపించాను కదా, మార్నింగే ఓపెన్ చేసేస్తే అసలు మొలకలు రాలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇవి మొలకలు వచ్చాయి కదా, ఇవైతే అలా ఉంచేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి. చూసారా, మనకి స్ప్రౌట్స్ నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో క్లాత్ అయితే వేసుకున్నానండి. అవైతే ఇప్పుడు మనం ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఇవి ప్రాసెస్ అవ్వడానికి ఒక 2-3 డేస్ టైమే పడుతుంది. నాకైతే నియర్లీ ఒక 4 డేస్ అయితే టైం పట్టిందండి. ఇవైతే అంత త్వరగా అనేవి అయితే ఎండవు. ఇలా అన్ని ప్లేట్లు వేసుకున్న తర్వాత నేను ఇలా ఎండలో అయితే పెట్టేసి దాని మీద అయితే నెట్ అయితే వేసాను. మళ్ళీ డస్ట్ అది పడితే బాగోదు కదా, సో దానికోసం అయితే చూసారు ఎలా అయితే ఎండిపోయిన తర్వాత మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా సౌండ్ వస్తే మనకు బాగా ఎండినట్టు. ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బాగా ఇవి వేపుతున్నప్పుడు మంచి అరోమా స్మెల్ అనేది బాగుంటుంది. అది వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పౌడర్ అనేది మనకు అవుతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ పౌడర్ అయ్యే వరకు కూడా మనం దీన్ని అయితే పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వేగిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో అయితే వేసుకున్నాను. వేసుకొని కాసేపు చల్లారాక అవైతే నేను మిక్సీలో అయితే వేసానండి. మిక్సీలో వేసిన తర్వాత ఇవైతే బాగా పౌడర్ చాలా మెత్తగా ఆడుకోవాలి. గరుకుగా అయితే ఉండకూడదు. మీరు జల్లెడ పట్టుకున్నట్టయితే ఓకే, నేనైతే జల్లెడ పట్టట్లేదు, డైరెక్ట్గా అలా సీసాలో అయితే వేసేసాను. చాలా మెత్తగా అయితే ఆడాను. దీన్ని అయితే ఉప్పు అయితే బాగా రోలింగ్ బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదండి, అదైతే వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను ఒక స్పూను ఆ పౌడర్ అనేది తీసుకున్నాను, ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకొని రోలింగ్ బాయిల్ అయిన వాటర్తో అయితే మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసిన తర్వాత ఇంక ఇలా బాబుకి అయితే తినిపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఏదైనా తినిపించినప్పుడు డెఫినెట్లీకి 2 స్పూన్స్ వాటర్ అనేది బేబీకి అయితే పట్టాలి. ఎందుకంటే వాళ్ళ నోరు అనేది డ్రై అయిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఉగ్గు అనేది తినిపించాలి. ఈ ఉగ్గు పాలుతో కానీ పెరుగుతో కానీ పెట్టుకోవచ్చు. చూసారా ఈ క్వాంటిటీ ఇలా ఈ థిక్నెస్లో అయితే కలుపుకుంటే చక్కగా ఉంటుంది. మనం ఏదైనా ఫీడ్ చేసినప్పుడు ఫస్ట్ బేబీకి తక్కువగా ఫీడ్ చేయాలండి. ఏది ఫుడ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా కానీ మనం తక్కువగా చూసుకోవాలి. ఏదైనా పడకపోయినా కానీ మనకు వెంటనే తెలుస్తుంది. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.